వృషభ రాశి అండి. వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది నెల మొత్తం కూడా. ఎందుకనంటే రవి బుధ గురు శుక్ర చంద్రుడు ఉన్నారండి. అంటే చంద్రుడు 5వ తారీఖు 6వ తారీఖు ఉంటాడు. మెయిన్ ప్లానెట్స్ మీరు రాశిలో ఉండడం వల్ల గొప్ప అదృష్టము. ముఖ్యంగా రవి బుధులు ఉండడం వల్ల సూక్ష్మ బుద్ధి ఉంటుందండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది రవి బుధుల కాంబినేషన్. ముఖ్యంగా ఆడిటర్స్ కండి. ఎందుకంటే రవి బుధులు కలిసి ఉండి గురువుతో కలిసి ఉన్నా లేకపోతే గురు దృష్టి ఉన్నా కూడా వాళ్ళ ఆడిటర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ మీకు తెలుసు కదా, సిఏ సిఎంఏలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కూడా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ. మీరు అందరూ డెవలప్ అవుతారు. ముఖ్యంగా యాస్ట్రాలజీ మీద మీకు బాగా అవగాహన, ఆసక్తి ఎక్కువ ఉంటుంది. గణిత శాస్త్రంలో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. బుధ గురుల కాంబినేషన్, ఈ కాంబినేషన్ వల్ల ఇవన్నీ ఉంటాయండి మీకు. అలాగే మీకు ఎదుటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఎక్కువ మాట్లాడుతుంటారు. ప్రతి విషయంలోనూ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కార్య సాధన ఎక్కువ చేస్తారండి. ముఖ్యంగా బుధసుక్కులు ఉన్నారండి. బుధసుక్కుల కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా సినిమా రంగంలో, కళారంగానికి మీరు ఎక్కువ టచెస్ ఉంటాయి. మీకు కళారంగం కానీ, టెలివిజన్ రంగం కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఉంటాయి కదా, శుక్రుడు ప్రభావిత సంబంధించిన వాటిలో మీరు బాగా డెవలప్ అవుతారండి. బుధ శుక్రుల కాంబినేషన్ చాలా బాగుంది. కష్టపడి మీరు డబ్బు సంపాదించుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఇంద్రియ నిగ్రహం ఉంటుందండి. మీకు మాట నేర్పడతనం ఎక్కువ, కొంచెం మాట కటుగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆదాయంతో మీరు అద్భుతంగా చాలా బాగుంటారు. కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అంటే 15వ తారీఖు నుంచి రవి బుధుడు ద్వితీయ స్థానంలోకి వస్తున్నారండి. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉంటున్నాడు. అంటే లగ్న ద్వితీయాధిపతులు కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంటే ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. ముఖవర్చస్సు పెరుగుతుందండి. కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా గాయకులకి, అంటే భక్తులు సంగీతం చేస్తుంటారు సరే, వాళ్ళకి ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయండి. అందులో డౌటే లేదు. పైగా 4th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి వాహనాలు, గృహాలు, ఇళ్ళు కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే 4th భావం అయిపోతే రవి 2వ భావంలో ఉన్నాడు కదా, ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా అకౌంట్స్, ఇందాక చెప్పినట్టుగానే రవి బుధుల కాంబినేషన్ వల్ల ద్వితీయ భావంలో ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్స్ సంబంధించిన వ్యవహారంలోనూ, గణిత శాస్త్రంలోనూ, కెమిస్ట్రీ వాటి విషయంలోనూ ఇవన్నీ కూడా చాలా బాగుంటారు. శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడండి. బుధుడితో బాగున్నాడు. అంటే ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. కుటుంబంలో వృద్ధి చాలా బాగుంటుంది. తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. అంటే మీ తోబుట్టులను కలవడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ పెరగడము, కమ్యూనికేషన్స్ వ్యవస్థను పెంచుకోవడం, అంటే మీకు ఎక్కువగా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, మీ నాలెడ్జ్ని పెంచుకుంటుంటారు. అది కరెక్ట్. సరే, 4th భావాన్ని సరి చూస్తానండి. 4th భావాన్ని సరి చూస్తారంటే మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, డాక్టర్ని చూపించుకోవాల్సి వస్తుంది. కొంతమందికి మీ విద్యలో కూడా అండి వెనకబడిపోతుంటారండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు, గృహాలు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసుకుంటాము, కొనేసిన తర్వాత కొద్దిగా బాధపడ్డము, ఇవి జరుగుతుంటాయి. అలాగే పంట పొలాల్లో కూడా మీకు పంట పొలాలంటే రైతులు కూడా పంటల్లో నష్టం రావడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే శనీశ్వరుడు మీ 4th భావాన్ని చూడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకనే గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, పెద్దలను పూజించే వాళ్ళకి, తల్లిదండ్రులను బాగా చూసుకునే వాళ్ళకి, కొంతమందికి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటాం చూసారా, పెద్దవాళ్ళు అంటాం కదా, ముసలి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడం వల్ల శనీశ్వరుడు శాంతిస్తాడు. సో మంచి చేస్తాడు. సో అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే 5వ భావంలో కేతువు ఆడపిల్లని ఇస్తాడండి. కేతువుకి గురుదృష్టి, మగ సంతానం కూడా ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే 5వ స్థానంలో కేతు ఉండి 5వ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఒక అద్భుతమైన యోగం. అంటే ఏంటంటే జ్ఞాన సంపదని పెంచుకుంటుంటారు. జ్ఞానాన్ని మీకు ఎక్కువ ప్రసాదించేవాడు కేతువు కూడా. అందుకనే గణపతి ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అంటున్నాం కదా. కేతు వల్లనే, కేతు 5వ భావంలో ఉండి పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ గణపతి ఆరాధన చేయడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉండవండి. బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు వాళ్ళు. పెళ్ళిళ్ళు కూడా ఈజీగా అయిపోతుంటాయి. 5వ భావం చెప్పుకుంటాం కాబట్టి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది మీకు. అలాగే స్పోర్ట్స్ రంగంలో బాగా ఆడతారు మీరు, మంచి బహుమతులు కూడా సంపాదిస్తారండి మీరు. అలాగే సాహిత్య రంగం, ఇదేంటి 5వ స్థానాన్ని కూడా మన సాహిత్య రంగం కూడా చెప్పచ్చు ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది సాహిత్య రంగము, నృత్యము, అంటే డ్యాన్స్ అంటే సార్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి 5వ స్థానం చూసుకుంటాం కదా. 5వ స్థానం బాగుంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది. 5వ స్థానం చాలా బాగుండాలి. అంతేకాకుండా షేర్ మార్కెట్లో మీకు లాసులు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. షేర్ మార్కెట్లో కూడా బాగా డెవలప్ అవుతారండి. 5వ స్థానం బాగుందంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మంత్రి పదవులు కూడా వస్తాయండి. అంటే మీరు బహుశా మీరు ఎలక్షన్స్లో గెలిచి ఉంటారు. గెలవడం వల్ల మంత్రి పదవులు, లేకపోతే కొద్ది విధమైన స్టేటస్ ఉండడము, జనరల్గా జనాల్లో బాగా డెవలప్ అవడము, ప్రజాసేవ చేసుకుంటూ ఉండడము, ప్రజానాయకుడిగా ఉండడం అంటారు సరే, అలా అవుతారు మీరు.
అంతే అక్కడ మాటలు ఏర్పడతాం ఎక్కువ అండి. మీకు ధర్మకార్యాలు అద్భుతంగా చేస్తుంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, బావులు చెరువులను తవ్వించడానికి అద్భుతమైన అవకాశాలు మీకు ఉంటూ ఉంటాయి. పంచమ స్థానం చెప్పుకుంటే చాలా బాగుందండి. ముఖ్యంగా కుజుడు ఆరో భావం చూడడం వల్ల శత్రు భయం అనేది ఉండదండి. మీకు దాన గుణం ఉంటుంది, పైగా దానం చేస్తుంటారు. శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. మీకు చాలా అద్భుతంగా ఉందండి. మీకు కొద్దిపాటి అనారోగ్యం వచ్చినా కూడా మీకు కుజుడు ప్రభావం వల్ల సక్సెస్ రేట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. గురుదృష్టి కూడా ఉండడం వల్ల మీకు ఈ నెల నుంచి కూడా గురుదృష్టి సప్తమంగా ఉండడం వల్ల మంచి మంచి సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు మంచి మంచి ముహూర్తాలు పెట్టుకోవడము జరుగుతాయండి. మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. ఈ సప్తమ స్థానాన్నే మనం అదృష్ట స్థానం అంటాం, కళత్ర స్థానం కూడా అంటాం. అదృష్ట స్థానం అంటే ఏంటంటే బిజినెస్లు చేస్తుంటారండి. మీ దాంట్లో బిజినెస్ విస్తరణ కూడా మీకు చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. విస్తరణ అంటే బాగా విస్తరింపజేసుకుంటుంటారు. బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటారు. సప్తమ భావం ప్రాబ్లం ఏం లేదు, చక్కగా బ్రహ్మాండంగా ఉంది. కానీ శని చూడడం వల్ల కొద్దిగా మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడంటే అద్భుతం. అంటే ఏంటంటే మీ భాగ్యస్థానం గురుడు చూస్తాడంటే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. వేద పండితులకి చాలా బాగుంటుంది, అద్భుతంగా బాగుంటుందంటే అర్థం ఏంటంటే వాళ్ళకి టర్నింగ్ పాయింట్లు బాగుంటాయి. వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్స్లో వృత్తిలో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్తారు సరా. 9th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు, గురుడు 9th హౌస్ని చూస్తున్నాడు. అదృష్టం అండి. అంటే ఉన్నతమైన విద్య కోసము విదేశాలు వెళ్తారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫైనాన్షియల్గా మీకు బాగుంటుంది, అలా విదేశాలకు వెళ్తారు. అలాగే చదువు రీత్యా కాదండి, మీ బిజినెస్ల రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు పుణ్య నదుల స్నానాలు, గంగా నది స్నానాలు, సముద్ర స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అలాగా మంచి మంచి దర్శనాలు చేసుకుంటారండి. మీరు చేసే బిజినెస్లు చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళకి, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళకి, సిల్వర్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, అలాగే స్టేషనరీ వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. మీరు ఏ బిజినెస్ చిన్న బిజినెస్ చేసినా గురుదృష్టి ఉంది కాబట్టి ఆ బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు. తండ్రి గారికి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా దేవాలయాలకు బాగా డబ్బు ఖర్చు పెట్టడానికే అవకాశాలు మీకున్న అన్నదానానికి ఖర్చు పెడతారు. అంతేకాదండి, శని దశమంలో ఉన్నాడు. దశమ శని మీరు రాజకీయ నాయకులుగా మీరు బహుశా గెలిచి ఉంటారు. రాజకీయంగా అంటే మొత్తం ఈ ఎలక్షన్స్లో మీరు గెలుస్తారు కూడా. ఎందుకంటే మీ రాశికే బ్రహ్మాండం అద్భుతం ఉంది. రాశిలో అంటే 9th హౌస్లో 10th భావంలో ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా శని భాగ్యస్థానంలో ఉండడము, పంచమ స్థానం చూడడం వల్ల మీకు మంత్రి పదవులు రావడం చెప్పారు సరే, ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు రీత్యా సరే. దశమల శని ఉంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా మీకు ఉద్యోగాలు వస్తాయండి. సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రూప్స్ రాస్తారు సరే, అవి మీ ఎడ్యుకేషన్ రీత్యా ఏ ఎగ్జామ్స్లో రాస్తే ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము ఇది అద్భుతంగా ఉందండి. ఎందుకంటే 10th భావం బాగుందంటే మంచి అద్భుతం. ముఖ్యంగా శని కారకత్వాల్లో ఉన్న ఉద్యోగాలు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగాలు అంటాము, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, కోల్ సింగరేణి అంటారు సరే, సింగరేణి కాలరీస్, కోల్ రంగం, అలాగే ఐరన్ అండ్ స్టీల్, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే శని కారకత్వాల్లో ఉన్న బిజినెస్లన్నీ అంటే వాళ్ళ ఉద్యోగాలు వస్తాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తాండి, మీకే మేడం మంచి కష్టపడుతున్నారు, మీరు సివిల్ సర్వీసెస్ కానీ గొప్ప ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు, అవి రావడానికి అవకాశం ఉంది. మీ జాతకాలు ఇచ్చే చూసుకోండి. అద్భుతమైన ఫలితాలు చాలా బాగున్నాయండి. మీకు బాగా అద్భుతమైన ఫలితాలతో పాటు ఉన్నతంగా పూజింపడతారు. మీకు ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. 11వ భావం రాహు 11వ భావంలో ఉంటే బాహువులు మీకు తిప్పుతారంటారండి. ఇంకోటి ఏంటంటే రాహు 3, 6, 10, 11 స్థానాల్లో ఉండడం వలన, జలతత్వ రాశుల్లో ఉండడం వలన వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఖచ్చితంగా మీకు ఫారిన్ కంట్రీస్ ఉంటుంది చూడండి. అంటే మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది, ఆ రాహు కనెక్షన్గా ఉంటుంది మీకు ఉంటుంది. అందుకని రాహు 11వ భావం వల్ల ఫ్లైట్స్ తిరగడము, ఫ్లైట్స్ ఎక్కడము అవన్నీ బాగుంటాయి. పైగా 11వ భావం రాహు ఉండడం వల్ల ఇందాక చెప్పేసారు పుణ్యక్షేత్ర దర్శనాలు అవన్నీ చేసుకుంటారు. మీ వ్యాపారాలు విస్తరణ బాగుంటుందంటే లాభాలు బాగా గడిస్తారు. దశమంలో శని మీకు రాజయోగకారకుడు, అలాగే 11వ భావం రాహు, వీళ్ళిద్దరు చాలు కదండి మీకు రాజకీయాల్లో మీరు బ్రహ్మాండంగా ఉంటారంటానికి. 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, కరెక్టే, మంచిది, విమల యోగాన్ని ఇస్తాడు కదండి. 12వ భావంలో కుజుడు విమల యోగాన్ని ఇస్తాడు. అంటే విమల యోగాన్ని ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే మీ ఉన్న వ్యాపారాలు కానీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ డెవలప్మెంట్స్ అవ్వడము, అది సన్మానాలు జరగడము, అయితే భూములు కొనుగోలు చేయడము ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మీకు శని 12వ భావం చూస్తున్నాడు. 12వ భావం చూడడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. భయపడకండి, యాక్సిడెంట్స్ అయిపోతాయంటే మనం ఏమీ సివియర్ కాదు, కానీ బట్
వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరగడము, బ్లడ్ కనపడము, బోన్ సంబంధించిన వ్యవహారాల్లో చిన్న ఇబ్బందులు కలగడము, ఇవన్నీ వాళ్ళ జాతకాల రీత్యా ఉంటుంది తప్ప అందరికీ మాత్రం జరగదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే అంతా. కాబట్టి మనం ఏం చేస్తాం, మనం అంటే మీరు ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి మీకు ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా ఆరాధన చేసుకోవడం వలన ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రం జపించుకుంటూ ఉండడం వలన కూడా ఈ కుజుడి వలన వచ్చేటువంటి యాక్సిడెంట్స్ తప్పించుకోవడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. మీరు రాజకీయాలుగాను లేకపోతే ఉన్నతమైన పదవుల్లోనూ ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలగడంలోనూ చాలా ముందంజలో ఉంటారంట, సందేహం లేదు. ఒక్కసారి అమ్మవారి పూజ చేసుకోండి. చండీ హోమం కానీ లేకపోతే చండిగా అమ్మవారిని కానీ దుర్గా అమ్మవారిని కానీ పూజించడం వల్ల విశేషమైన శుభఫలితాలు మీరు పొందుతారని నా ఆశీస్సు, నా ఆకాంక్ష.